నమస్తే. ఇక్కడ మీకు అంబేద్కర్ జయంతి కోసం 20 విషయాలు తెలుగు స్క్రిప్ట్లో ఉండాది. ఇది పబ్లిక్కు మరియు స్కూల్స్కు కాలేజెస్కు ఉపయోగపడుతుంది. మీకు మరియు మా వీక్షకులు మరియు సభ్యులకు నమస్తే. అందరికీ నమస్తే. నేను పురందర్ బాబు బెడుదూరి, యూట్యూబర్. ఈ ప్రసంగం అంబేద్కర్ జయంతి పండుగ మరియు అనుబంధ విషయాలు గురించి తెలుసుకుందాం. ఈ యూట్యూబ్ ఛానల్ పేరు www.youtube.com/festivals time. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు ఈ విషయం గురించి బాగా తెలుసుకుంటారు మరియు అర్థం చేసుకుంటారు. ఇది ఉపయోగకరమైనది, వినోదాత్మకమైనది మరియు సమాచారాత్మకమైనదిగా మీరు నమ్ముతారు. అంబేద్కర్ జయంతి 20 ముఖ్య విషయాలు తెలుగులో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆయన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, చట్టవేత్త, ఆర్థిక నిపుణుడు మరియు సామాజిక సంస్కర్త. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా గుర్తింపు పొందారు. ఆయనే మొదటిగా అస్పృశ్యత అనే దురాచారాన్ని ఎదుర్కొని దానికి వ్యతిరేకంగా పోరాడారు. సమానత్వం, స్వేచ్ఛ మరియు సోదరత్వం కోసం అంబేద్కర్ గారు జీవితాంతం కృషి చేశారు. ఆయనను బుద్ధిస్టు ఆందోళనకి స్థాపకుడిగా కూడా పరిగణిస్తారు. అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను పొందారు. ఆయన విద్యకు చేసిన ప్రయత్నము ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రశంసనీయమైనది. ఆయన రచనలు, భావాజాలం ఇంకా నేటికి లక్షలాది మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ గారు దళితుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడారు. ఆయన 1956లో హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆయన ఐ డినౌన్స్ క్యాస్ట్ అనే ప్రసిద్ధ వాక్యంతో కుల వ్యవస్థకు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. 1990లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని మానవత్వానికి ఇచ్చిన గుర్తింపుగా ప్రదానం చేసింది. ప్రతి ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుపుకుంటారు. ఈరోజు ప్రజలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఎన్నో సామాజిక ఉద్యమాలు స్థాపించబడ్డాయి.
ఆయన చూపిన మార్గం ద్వారా సమాజం న్యాయం, సమానత్వం వైపు అడుగులు వేసింది. అంబేద్కర్ జయంతి మన అందరికీ ఒక ప్రేరణ దినోత్సవంగా ఉండాలి. సమాజంలో అసమానతలు తొలగించేందుకు కృషి చేయాలి. ఈ వీడియోను వీక్షించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీకు, మీ కుటుంబానికి, మీ బంధువులకు, మిత్రులకు శుభాకాంక్షలు మరియు అంబేద్కర్ జయంతి పండుగ శుభాకాంక్షలు. మీ శ్రీమాన్ పురంధర్ బాబు బెడుదూరి, యూట్యూబర్. ఈ ఛానల్ పేరు www.youtube.com/festivals_time. యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీక్షకులకు కొన్ని ఉపయోగకరమైన లాభాలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. అప్పుడు గంట గుర్తు వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే ఎంపికపై క్లిక్ చేయండి. దాంతో మీరు ఆ ఛానల్లో కొత్త వీడియోలు వచ్చినప్పుడు వెంటనే నోటిఫికేషన్లు పొందుతారు. సులభంగా చూడటానికి మీరు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ మీ యూట్యూబ్ హోమ్ పేజీ ఫీడ్ మరియు పక్కన కనిపించే బార్లో కనిపిస్తాయి. దాంతో మీకు ఇష్టమైన కంటెంట్ను సులభంగా కనిపెట్టవచ్చు. వీడియో చూడగానే మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న లైక్ బటన్ను నొక్కండి. వీక్షకుల కోసం ఉపయోగాలు: షేర్ బటన్ను ఉపయోగించి మంచి వీడియోల్ని ఇతరులతో పంచుకోవచ్చు. లింకును కాపీ చేసి ఎప్పుడైనా సేవ్ చేయవచ్చు లేదా పంపవచ్చు. సోషల్ మీడియా ద్వారా మీ స్నేహితులకు, ఫాలోవర్స్కు వెంటనే తెలియజేయవచ్చు. ఇవన్నీ ఉచితమే. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.